హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 క్వశ్చన్ నెంబర్ 10. Two APs have same common difference. The difference between their 100 term is 100. What is the difference between their 1000 term? ఇక్కడ రెండు AP సిరీస్లు ఉన్నాయి, వాటి యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. అప్పుడు ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ 100th టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 100. ఆ రెండు సిరీస్లు ఉన్నాయి కదా, ఇందులో నుంచి 100 టర్మ్, అందులో నుంచి 100 టర్మ్ తీసుకొని ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే 100 వస్తుంది. అదే విధంగా మీరు 1000 టర్మ్ కి డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. సో లెట్ the two AP series with same common difference B. ఫస్ట్ ఆ రెండు ఏపీ సిరీస్ ని మనం తీసుకోవాలి. సో ఏమని తీసుకోవాలి? ఫస్ట్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, a plus 4d and so on. So this is the first AP series. Next one వచ్చేసి b plus d, b plus 2d, b plus 3d, b plus 4d and so on. This is the second AP series. So ఇందులో రెండిట్లో కూడా కామన్ డిఫరెన్స్ ఏముంది? సో ఆ విధంగా రెండు ఏపీ సిరీస్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏపీ సిరీస్ అంటుంది. ఇది స్టాండర్డ్ ఫార్మ్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి సో ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ 100th టర్మ్ ఇస్ 100. సో వీ హ్యావ్ టు ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ their 1000 term. So first solution, we know that nth term is equal to an is equal to a plus n minus 1 into d. ఇది మనకు తెలుసు. సో ఇక్కడ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ దేర్ 100 టర్మ్ ఈస్ 100. The difference of 100th term is 100. That is A100 minus B100 is equal to 100 according to the given statement. So what is A100? A plus 100 minus 1 into D minus B plus 100 minus 1 into D. So A plus 99D. Here you see same B plus 99D వస్తుంది బ్రాకెట్ లో. That is equal to 100. So simplify చేస్తే A plus 99D minus B minus 99D is equal to 100. సో ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో ఫైనలీ వీఆర్ గెటింగ్ ఏ మైనస్ బి డిఫరెన్స్ వచ్చేసి 100. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? మనకి 1000 టర్మ్ డిఫరెన్స్ కావాలి. సో A1000 మైనస్ B1000 క్యాలిక్యులేట్ చేయాలి మనం.
So that is a plus 1000 minus 1 into d. So a 1000 అంటే nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసి రాసుకోవాలి. a plus n minus 1 into d కాబట్టి a plus 1000 minus 1 into d. సో ఇక్కడ వచ్చేసి b plus 1000 minus 1 into d. సో ఇక్కడ a plus 999 into d minus b plus 999 into d. So that is a plus 999 into d minus b minus 999 into d. d gets cancelled. We are getting a minus b. A minus b is nothing but 100. So the difference of their 1000th term is also 100 only. Equal to 100. Hi my dear friends, నా తరపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.